అండ్ కమింగ్ టు సెంట్రల్కి సంబంధించి చూసుకుంటే భారత్కి యూఎస్కి కుదిరినటువంటి ట్రేడ్ డీల్ విషయంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ వెలుపల ఈవెన్ నెక్స్ట్లో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఏంటి అసలు ఇది? సోల్జర్ ఆయన ఇప్పుడు నుంచి కాదు, లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ ఏకధాటిగా అంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, అక్కడ కొంచెం బైలేటరల్ ట్రేడ్స్, యునైటెడ్ స్టేట్స్లో సత్సంబంధాలు లేవని ఫస్ట్ రేజ్ చేసింది ఆయనే. బైలేటరల్ ట్రేడ్ కన్నా ముందు మన మీద టారిఫ్ 50% టారిఫ్ ఉండే, తెలుసా మీకు? దురదృష్టం, బ్రిటిషర్స్ వేసేటోళ్ళు ఒకప్పుడు. అట్లా యునైటెడ్ స్టేట్, కెనడాతో, యూరోపియన్ యూనియన్తో, బంగ్లాదేశ్తో, శ్రీలంకతో, ఈవెన్ నేపాల్తో కూడా మన సత్సంబంధాలు లేవు. భూటాన్తో కూడా లేవు. చైనాతో, పాకిస్తాన్ ఇవైతే బై డిఫాల్ట్ ఉండవు. ఎందుకు అలా జరుగుతుంది? అచ్చేదినా ఇవా అచ్చేది? ప్రశ్నిస్తూనే ఉన్నాడు రాహుల్ గాంధీ ఏకధాటిగా. అదానీ అంబానీకి ఈ దేశ సంపాదన మొత్తం ఇచ్చేస్తున్నారు, కట్టబెట్టేస్తున్నారు అని. ఎయిర్పోర్ట్ నుంచి మైనింగ్ వరకు, ఈవెన్ సీ ట్రేడ్ వరకు రాహుల్ గాంధీ ఏకధాటికి చెప్తున్నాడు. వాస్తవం కాదా? లాస్ట్ 12 ఇయర్స్లో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత పెరిగింది, ఎంత? ఈరోజు టూ మచ్ అయి కూర్చుంది. అదే దేశం 80% జనాభా రేషన్ కార్డు మీదనే డిపెండ్ అయి ఉంది. ఎటు తీసుకెళ్తున్నారు దేశాన్ని? అప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాడు. జనగణన చేయకుండానే దేశ సంపాదన 3 ట్రిలియన్ ఎకనామీ ఎలా పంచుతున్నారు స్వామి అని అడుగుతున్నాడు. వాస్తవాలు కదా ఇవి. ఇంతవరకు జనగణన చేయలే, అప్పుడైతే కరోనా వచ్చిందన్నారు. ఏం మాయ రోగం? అరే, రైతాంగాన్ని అమ్మేశారు మీరు, బైలేటరల్ ట్రేడ్లో మీరు కాంప్రమైజ్ అయ్యారు అని చెప్తున్నారు రాహుల్ గాంధీ. నువ్వు ప్రజానికానికి ప్రెస్ మీట్ ఎట్టి చెప్పు. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేను. ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటే కెమెరా పెట్టరా ఆయన పైన? నేను చెప్పాక ఇందాక, సత్యాన్ని పరిచయం చేస్తే డిస్కంఫర్ట్ వస్తుంది. ఆ డిస్కంఫర్ట్లోనే ఉంటారు బీజేపీ. అంటే అదే సత్యాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ వర్షన్ ఏమో. ఒకవేళ లెట్స్ పుట్ ఇట్, నేను ఇక్కడే ఉన్నాగా అండి, బీయింగ్ ఏ కాంగ్రెస్ కార్యకర్త. మీరు నాకు క్రిటిసిజం చేయండి, అందులో పాజిటివిటీ ఏముందో అది నేను తీసుకొని పోతా. కానీ అకౌంటబిలిటీ లేకుండా అయితే ప్రపంచం, దేశం నడవదు. దేశ జనహితానికి చెప్పాలి. అంటే మీరు ఇందాకలా స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే, కాంగ్రెస్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని కాంగ్రెస్ నేతలే ఓర్వలేక కుళ్ళుతనం చూపిస్తున్నారు, మేబీ ఆవర్షన్ అయి ఉండొచ్చు అని మీరు మాట్లాడారు కదా. మేబీ ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం ఎదుగుదలని చూడలేక కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది నాకు తెలిసి నెక్స్ట్ టైం నుంచి డిబేట్కి రాను నేను. దిస్ ఈజ్ ఓపెన్ ఛాలెంజ్. Where we have performed outrightly best last 12 years. You show me United Nation పవర్ ఇండెక్స్లోనా ఏమంటుంది తెలుసా? బంగ్లాదేశ్కున్న వర్స్ట్ ఉంది మన పవర్ ఇండెక్స్, తెలుసా మీకు? పవర్టీలో మనం పాకిస్తాన్ని మించిపోతున్నాం. ఏడుంది ఏ రిపోర్ట్? దిస్ ఆర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. మీరు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారు, యునైటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అయింది, గ్లోబల్ వార్మింగ్ కోసం నీ దేశం ఏం తీసుకుంటుంది, వాట్ యు హ్యావ్ అచీవ్డ్ ఇన్ R&D విచ్ ఈస్ రిమార్కబుల్లీ గుడ్. ఏం కాంట్రిబ్యూషన్? మీకు వర్స్ట్ కాంట్రిబ్యూషన్ ఏం తెలుసా? బీజేపీలో ఐఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్లో మొత్తం అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు మెజర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎవరైతే బహుజన సమాజం నుంచి ఉన్నారో వాళ్ళ అడ్మిషన్స్ కూడా జరగట్లేదు, మొత్తానికి పడిపోయింది. హూ స్టాండ్ రెస్పాన్సిబుల్? సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? ఒకప్పుడు ఈడబుల్ ఆయిల్ ఎంత అండి? 60 రూపీస్, 90 రూపీస్. వాట్ ఇట్ కాస్ట్ టుడే? 380 రూపీస్. ఎవరు తీసుకెళ్తున్నారు ఇంత వర్స్ట్గా? యు ఆర్ అచీవింగ్. వికసిత్ భారత్ అన్నారు మీరు, 2047 వరకు డెవలప్డ్ నేషన్గా మారుతామన్నారు. ఇప్పుడు మీ గ్రోత్ రేట్ ఎంత? 6.8తో మీరు వికసిత్ భారత్ అవుతారా? పిచ్చి 15% అన్న వచ్చినా రీచ్ అవ్వలేదు. ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు? అంటే మీరు అన్నట్టు బీజేపీ, దిస్ ఆర్ నంబర్స్. కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పట్లేదు నేను. ఓకే ఫైన్. అంటే బీజేపీలో నిజంగా, అంటే బీజేపీ రూలింగ్లో నిజంగా ఇన్ని లోపాలే ఉంటే థర్డ్ టైం కూడా వాళ్ళకి ఎందుకండి పట్టం కడతారు? మీరన్న ఇదే ఓటర్లు. ఆదిత్య గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజానికం, క్రాస్ యావత్ ఇండియా భారతదేశం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
మహారాష్ట్రకి ఎలక్షన్స్ వచ్చే ముందు ఉమెన్స్కి ఎవ్రీ మంత్ వచ్చేసి 2500 పర్ ఉమెన్ హౌస్ హోల్డ్ అని డిక్లేర్ చేశారు. పబ్లిక్ మనీని ఓట్ కోసం అక్కడ ఉన్న ఓటర్ లిస్ట్ని మార్పిడి చేయడం. మేము అధికారంలో కర్ణాటకలో ఉన్నాం కాబట్టి ఒకటే ఇంట్లో 150 మంది ఉన్నారు, 70 మంది ఉన్నామని ప్రజల ముందు పెట్టాం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. రైట్, వీళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎస్ఐఆర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఉన్న ఓట్లను డిలీట్ చేసి వీళ్ళకి ఫేవరల్గా ఒక ఏరియాలో కొన్ని మేజర్ ఓట్లు ఉన్నాయని ఓట్లు వేపిస్తున్నారు. పబ్లిక్లో పెట్టాము, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. బీహార్లో చూడండి, మొన్న పర్ యానం వచ్చేసి ప్రతి ఒక్క మహిళకి హౌస్ హోల్డ్కి వచ్చేసి 12,000 to 15,000 ఒక పాలసీ తీసుకొచ్చారు. పబ్లిక్ మనీని ఒకప్పుడు కేసీఆర్ గారు వరదలు వచ్చినాయని జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు 10,000 ఇచ్చారు. అంటే పబ్లిక్ మనీని దే ఆర్ యూజింగ్ ఫర్ దేర్ పొలిటికల్ గేమ్, సత్తా హాత్ మే రఖనే కే లియే. ఎవరండి దేశాన్ని ఖూనీ చేస్తున్నారు? మీ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? అసలు మీ ఐడియాలజీ ఆఫ్ ది నేషన్ ఏంటి? వే యూ ఆర్ టేకింగ్ దిస్ నేషన్ ఎటు? వీఆర్ నాట్ నెవర్, మనం వైలెంట్ నేషనే కాదు, వీ యాస్పైర్ ఫర్ ఏ సాఫ్ట్ పవర్. రైట్, ఒకప్పుడు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ గారు, ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఉన్నప్పుడు దేశ ఓవర్సీస్లో బైలేటరల్ ట్రేడ్ ఎట్లున్నాయి, అయిన ప్రతి ఒక్క బైలేటరల్ ట్రేడ్ తర్వాత ప్రెస్ మీట్ ఉంటుండే. మోడీ గారు బెటర్ ఆ ప్రెస్ మీట్? 12 years అయింది. ఏం అకౌంటబిలిటీ? అదంతా పక్కన పెట్టండి అండి. ఇంతవరకు నేషనల్ లెవెల్లో బహుజన సమాజానికి ఎన్ని టెండర్స్ ఇచ్చిర్రు ఇదే బీజేపీ గవర్నమెంట్? తెలుసా మీకు ఎంతమంది? 1% కూడా లేరు. అంత డబ్బులు ఉన్న వాళ్ళకి, అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్కి ఎవరికి ఇస్తున్నట్టుంది? ఈ మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకొస్తురా సో కాల్డ్ ట్రేడ్ అండ్ కమ్యూనిటీ. మీరు అబ్జర్వ్ చేయండి, ట్రైబ్స్కి ఆదివాసీలు అంటారా లేదా? అంటే అబారిజినల్స్ ఆఫ్ దిస్ నేషన్, వాళ్ళకి ఏమని టైటిల్ ఇస్తారు చట్టాల్లో? వనవాసి. అంటే అడవి నుంచి తీసుకొచ్చి బయట వదిలేయాలి వాళ్ళకి. అంటే వాళ్ళ ఆరిజిన్ నుంచే వాళ్ళకి సపరేట్ చేయాలి. మధ్యప్రదేశ్లో జరిగే ఇవన్నీ. మధ్యప్రదేశ్లో ఒక సోకాల్ రౌండ్ అండ్ కమ్యూనిటీ నుంచి ఉన్న యువకుని పైన టాయిలెట్ చేసి తంతాడు బీజేపీ ఎమ్మెల్యే. మామూలైన అత్యాచారమా? ఒడిస్సాలో అరావలి హిల్స్లో మీరు బిగ్ కమర్షియల్ ఎంటిటీస్కి మీరు అడవులు, కొండలు ఇచ్చేస్తారు. అక్కడ ఉన్న ఆదివాసీ, అక్కడ ఉన్న లోకల్ ప్రజానికానికి ఏం లేకుండా చేస్తారు. చెట్లు నరికేస్తూ ఉంటారు. మాకే నామే ఝాడ్ అంటారు. ప్లీజ్ బో ఏ ట్రీ ఫర్ ఇన్ ద సేక్ ఆఫ్ మదర్ అంటారు. ఆడేమో 10 లక్షల చెట్లు కొట్టేసిర్రు, ఈడేమో నాటకం వేస్తారా? అసలు మీకు అవగాహన ఉందా? అంటే మీకంటే బీజేపీ వాళ్ళకి ఇట్స్ ఎ కంప్లీట్ క్వశ్చన్ ఆఫ్ మైండ్. ఈ దేశ చరిత్ర ఏంది? అబద్ధాలు మాట్లాడడమా? ఈ చరిత్రను తిప్పి రాయడమా? ఏదో కామెంట్లో ఉన్న క్యా దూబేనే హీ దుబాయ్ బసాయా, ఏంది? నెపోలియన్ నేపాల్ నుంచి ఉన్నాడా? క్యా హిట్లర్ హర్యానా నుంచి హిట్లరా? క్యా మోడీ హీ మోంటో కార్లో హై? ఇలాంటి కామెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేను చెప్పినట్టుగా అవాస్తాన్ని ఎగ్జాజరేషన్ చూపిస్తూ భారత్ మాత అని మనం గర్వంగా ప్రైడ్ కోసం చెప్పేదానికి పొల్యూట్ చేస్తూ మన యువతని. మీకు కంఫర్ట్ ఉండి ఉంటుందేమో బీజేపీ వాళ్ళకి కావచ్చు, బీజేపీకి యాస్పిరేషన్ కావచ్చు. నా దగ్గర ఒక కామెంట్ చేశారండి నిన్న, నా ఫేస్బుక్లో కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ టెంపుల్కి వెళ్తే రాహుల్ ఖాన్ హిందూ అయిపోతాడా? ఫస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ వైరస్ గాట్ ఇంప్లాంటెడ్ ఆ కామెంట్ చేసిన మనిషి మైండ్లో. రాహుల్ గాంధీ, రాహుల్ ఖాన్ ఏ విధంగా? ఇందిరాగాంధీ మ్యారీడ్ టు పార్సీ, ఈజ్ నాట్ ఏ ముస్లిం. ఏం చెప్తూ ఉంటారు బీజేపీ సోషల్ మీడియాలో? వాట్ ఎవర్, నేను ఆ బిట్ వెళ్ళట్లే. హూ ఎవర్, మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, కెమెరా బిహైండ్ ఉన్న సోదరుడైనా ఉండొచ్చు. ప్రజాని హితానికై మాట్లాడాలి, సమాజం కట్టడానికి మాట్లాడాలి, పేదరికం తగ్గించడానికి మాట్లాడాలి,
వాస్తవానికి దగ్గరలో ఉండాలి. క్రిటిసిజం మీరు యాక్సెప్ట్ చేయాలి. అకౌంటబిలిటీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మొన్న విజిరామ్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. నరేగాని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని మహాత్మా గాంధీ పేరే తీసేసారు. ఇప్పుడు తీసినందుకు నేనైతే మోడీని థ్యాంక్స్ అంట, బీజేపీ వాళ్ళకి థ్యాంక్స్ అంట. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం ఏం చెప్తుంది, మీరు పని చేస్తే చేయండి, స్టేట్ ఇస్తుంది దానికి డబ్బులు, సెంట్రల్ ఇవ్వదు అని. అది కూడా స్టేట్ ఆప్షనల్ అంటది. ఈ లిమిటెడ్ టైంలోనే చేయాలంటది. ఇప్పుడు వాస్తవానికి దేశం భారత్ మాత అమ్మ అన్నది, కన్న తల్లి అన్నది, ఆదిత్య నువ్వు ఈ పూటకి ఇంతే తిను, ఆ పూటకి ఇంతే తిను అనద్దా. తిను కొడుక ఎంతైనా తిను, పస్తులైనా ఉంటాం కానీ నువ్వైతే చల్లగుండు అంట. ఏ భారత్ మాత గురించి మాట్లాడతారు వీళ్ళు? ఎంప్లాయ్మెంట్ మీరు జనరేట్ చేయకపోతే గ్రామ స్థాయిలో, అవునండి ఇప్పుడు 100% ప్రొడక్టివ్ వర్క్ వస్తుంది అనుకోండి. మనం గ్రీకోస్ ఉన్నాయి కర్ణాటకలో, అద్భుతమైన పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అంత ప్రొడక్టివ్ వర్క్ వస్తుందని అనుకోలేము కదా మనం. ఎక్కడో ఒక దగ్గర ప్రొడక్టివిటీ తగ్గుతుంది. కానీ మానిటరీ అనేది బెనిఫిషరీ చేతిలో పోతుందిగా. ఆ డబ్బుల వల్ల వాడు ఎక్కడో ఒక దగ్గర ఖర్చు పెడతాడు, ఆ రొటేషన్లో వస్తుంది, వానికి డెవలప్మెంట్ ఏదో గ్రోత్ క్వాలిటీ లివింగ్ కోసమే వస్తుంది కదా, రైట్? సేవింగ్కి వస్తుంది వానికి. హీ కెన్ ఆస్పైర్ వాళ్ళ పిల్లల్ని అటు బయటికి వెళ్ళి చదివించవచ్చు, ఇక్కడ ఎలాగో మనకు ఉద్యోగం ఉందిగా నరేగాలో వస్తుందని. దానికి మీరు మొత్తం చంపేపడేశారు. మంచిది, ఇంత క్రూయల్ లా గాంధీ పేరుతో ఉండొద్దు. తీసినందుకైతే థ్యాంక్ యూ చెప్పాల్సిందే మోడీ గారికి. ఎస్. సో ఫైనల్గా రాహుల్ గాంధీ గారి విషయంలో పార్లమెంట్ విషయానికి సస్పెన్షన్ అంటూ కొంతమంది బీజేపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, చేయాలి అన్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు సస్పెన్షన్, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఉంటేనే కొట్లాడతాడు, అక్కడ ఉంటేనే కొట్లాడే మనిషి అని నేను అనుకోను. ఎక్కడున్నా కొట్లాడతాడు. ఇంతకుముందు కూడా సస్పెండ్ చేశారు ఆయనకి. ఏమైంది? కోర్టు సగౌరవంగా పంపించింది. మళ్ళీ లీడర్ ఆఫ్ అపోజిషన్ని మీరు విననీయకుండా చేస్తూ ఉంటే, అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఆ హోదా క్యాబినెట్ హోదా. అది ఇప్పుడు యూకేలో షాడో క్యాబినెట్ అనేది ఒకటి రన్ అవుతుంది, రైట్? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్ట్రీ. ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్స్కి మీరు కెమెరాలోనే చూపించరు, స్పీకర్కి ఉద్దేశించి మాట్లాడుతుంటే అసలు ఆయన కనబడనీయకుండా చూస్తారు. ఏ క్వశ్చనింగ్ రాంగా, ఆర్ ఇట్స్ రైజింగ్ వాయిస్ ఇస్ రాంగా? ఆదిత్య గారు, మీరు సిస్టమ్ని రన్ చేస్తున్నప్పుడు మీకు క్రిటిసిజం వస్తుంది. ట్రై టు యాక్సెప్ట్ ఇస్. అకౌంటబిలిటీలో 10 మందిలో కూర్చొని చెప్పండి, ఇది నేను చేశాను, ఇలా అవ్వలేదు అని. ఆ హుందాతనమే లేదు వీళ్ళకి. ఎంతసేపు ఆ ఉన్న ఎంపీలు, ఇక్కడ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు వాళ్ళకి అందరు భజనలు కొడుతూ ఉంటే మోడీ అమితీయే, సబ్ కుచ్ మోడీ అమిత్ హై, అదాని అంబానీ. అహంకార ధోరణి పెరిగిపోతూ ఉంటుంది. చప్పని కసీనా అని ఛాతీ కొట్టుకునేటోడు ఉండొద్దు ఈ దేశానికి. మానవత్వ కోణంలో నడిపించేటోడు కావాలి. అందుకని రాహుల్ గాంధీయే నా అబ్జర్వేషన్లో కరెక్ట్. అది మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది నాకు తెలియదు, కానీ ఐ కెన్ ఛాలెంజ్ దెమ్. మీరు ఒక్కసారి రాహుల్ని అబ్జర్వ్ చేస్తే కాటన్ ఇండస్ట్రీస్ మీద మాట్లాడతాడు. కాటన్ మన దేశంలో ఆ ఇండస్ట్రీ మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. సో దానికి గ్రౌండ్ లెవెల్లో R&D చేసుకునే వెళ్తాడు పార్లమెంట్కి. ఇలా ఏదో కాస్ట్లీ సూట్ వేసుకొని వచ్చే రకం కాదు. ఆయన ఏ రోజైతే యాత్ర భారత్ జోడో అన్నాడో, నఫరత్ కి బాజార్ మే ప్యార్ కి దుకాన్, అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇట్ ఈస్, వేర్ హీస్ గోనా టేక్ దిస్ నేషన్. ఆపర్చునిటీ వస్తే, ఆపర్చునిటీ ఇచ్చేది ప్రజలు, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఆయనే. హీస్ ట్రయింగ్ ఆల్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ పర్సనల్ ఏం లేదండి, దేశ హితానికై మాట్లాడతాడు, ముందు కూడా ఇదే మాట్లాడతాడు. ఎస్. సో తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.